మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో బుద్ధుడు చెప్పిన అద్భుతమైన విషయాల గురించి మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, బుద్ధుడు ఆయన యొక్క బోధనల ద్వారా ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది చాలా విషయాలు ఆయనతో చెప్పాడు. అతను బోధించాడు. మిత్రులారా, అతని బోధనల ఆధారంగా చాలామంది ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఎలా ఉండాలి, వాళ్ళని నిర్మించుకోవడానికి, బలంగా నిర్మించుకోవడానికి వాళ్ళు ఎలా ఎదగాలి అన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. మిత్రులారా, మీరు కూడా ఈ వీడియోలో మిమ్మల్ని మీరు బలంగా నిర్మించుకోవాలి అంటే ఎలా ఫాలో అవ్వాలి, బుద్ధుడు చెప్పిన సత్యాలు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బుద్ధుని బోధనల ఆధారంగా మీరు ఏమి నేర్చుకోవచ్చు అంటే మిమ్మల్ని ఎవరు పడగొట్టలేనంత బలంగా మిమ్మల్ని మీరు నిర్మించుకోవచ్చు అని చెప్తాడు. మిత్రులారా, బుద్ధుడు అంటే మిత్రులారా, మనం ఈ వీడియోలో చాలా విషయాలు మీరు తెలుసుకుంటారండి. లోకం మనల్ని రకరకాలుగా విమర్శించవచ్చు, కిందకు లాగాలని చూడవచ్చు. కానీ మిత్రులారా, బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే మనిషి లోపల ఎంత బలంగా ఉండాలి అంటే బయట జరిగే ఏ తుఫాను కూడా అతన్ని లేనంత బలంగా ఉండాలని బుద్ధుడు చెప్తాడు. మిత్రులారా, ఇక్కడ బుద్ధుని సందేశం ఏమిటంటే గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తారండి. అదే మిత్రులారా, శాంతి అనేది మీ లోపల ఉంటే దాన్ని బయట వెతకకు. శాంతి మీ లోపలే ఉంది, దాన్ని బయట వెతకకు అని చెప్తున్నాడు. మిత్రులారా, అదే మీకు ఆయుధంలా పనిచేయాలి. మీ యొక్క మౌనమే, మీ యొక్క శాంతే మీకు ఒక ఆయుధంలా పనిచేయాలి. అదే మీ యొక్క శక్తిని ఇస్తుందని చెప్పండి. ఆ శక్తి మీ లోపలే ఉంది. నువ్వు నిన్ను గెలిచినప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఓడించలేదు అనే సత్యాన్ని తెలుసుకోమని చెప్తాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, అప్పుడు ఏ శక్తి కూడా నిన్ను ఓడించలేదు కాబట్టి నువ్వు గెలవాలంటే నీ ఆలోచనలే నీకు బలం అని కూడా చెప్తాడు. మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, మీ యొక్క మనసు ఒక తోట వంటిది. అందులో ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే మొలుస్తాయనే సత్యాన్ని తెలుసుకో. నేను బలహీనుడిని అని నువ్వు అనుకుంటే ప్రపంచం నిన్ను అలాగే చూస్తుందనే సత్యాన్ని తెలుసుకో అంటాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, గౌతమ బుద్ధుని యొక్క సూత్రం ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతామని చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీరు అవుతారు. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు పక్కవాడి విమర్శ మీకు కేవలం ఒక శబ్దంలాగే వినిపిస్తుంది తప్ప అది మిమ్మల్ని గాయం చేయదు. అంటే పక్కవారు అన్న మాటలు మీరు పట్టించుకోరు కాబట్టి అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవని చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. అలా జరగాలంటే మీ లోపల శాంతి అనేది నెలకొనాలి అంటాడు. మిత్రులారా, మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది వారి సంస్కారం, కానీ అది నిజమైన మీ యొక్క నమ్మకం కాదు. మిత్రులారా, అది మీ బలహీనత కాదు. ఆ బలహీనతను ఒకవేళ మీలో ఉంటే కనుక దానిని వదిలేయండి అని చెప్తున్నాడు. మిత్రులారా, గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దం గురించి చాలా బాగా చెప్తాడండి. నిశ్శబ్దంలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుందని చాలా బోధించాడు. మిత్రులారా, చాలామంది తమ బలాన్ని అరుపుల్లో చూపిస్తారు, అంటే గట్టిగా అరిచి చూపించాలనుకుంటారు. కానీ మిత్రులారా, నిజమైన బలం నిశ్శబ్దంలో ఉంటుందని గౌతమ బుద్ధుడు చెప్తాడు. మిత్రులారా, బుద్ధుడు ఎప్పుడూ ఆవేశపడలేదు, కానీ ఆయన మాటలు సామ్రాజ్యాలను కదిలించే సత్యం మీకు తెలుసు కదా. మిత్రులారా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఎదురు దాడి చేయడం కంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు మీరు ఎదురు దాడి చేయడం కంటే మీ యొక్క ఎదుగుదలతో వారికి సమాధానం చెప్పండి అని చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, మీరు క్రమశిక్షణతో ప్రతిరోజు మీరు విజయం సాధించాలంటే ఎదురు వ్యక్తి మీ మీద మీకు ఆజమాయిషీ చేయకూడదు అనుకుంటే మీరు క్రమశిక్షణతో పాల్గొండి, క్రమశిక్షణతో ఉండండి అని చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, మీరు క్రమశిక్షణతో ఉండాలంటే ప్రతిరోజు మీరు మానసికంగా శాంతిగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యానం చేయండి, లేదా ప్రశాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ యొక్క మీలో అంతర్గత శాంతి కనుక ఉంటే అలా అంతర్గత శాంతి ఉన్న ఏ మనిషిని కూడా ఏ అవమానం కూడా పడగొట్టలేదంట. మిత్రులారా, ఓడించలేదంట. అందుకోసమని గౌతమ బుద్ధుడు చెప్పిన మూడో అంశం ఏంటంటే మీరు వైఫల్యాన్ని ఎదుర్కోవడం ఎలా. ఒకవేళ మీరు ఏదైనా పని చేసినప్పుడు అందులో ఓడిపోతే దాన్ని ఎదుర్కోవాలనే దాని గురించి చాలా అద్భుతంగా చెప్పాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, అదేంటో ఒకసారి చూద్దాం. మీరు ఒక గొప్ప శిల్పం తయారవ్వాలంటే ఒకసారి చూడండి. ఒక రాయి ఒక గొప్ప శిల్పం కావాలంటే ఎలా చేస్తే అవుతుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఒక గొప్ప శిల్పం తయారవ్వాలంటే రాయి ఎన్నో దెబ్బలు తినాలి, అవునా కాదా? ఒక గొప్ప శిల్పం తయారవ్వాలంటే రాయి ఎన్నో దెబ్బలు తినాలి. అలాగే మీరు కూడా మిత్రులారా, ధనవంతులు కావాలంటే, బలవంతులు కావాలంటే జీవితం ఇచ్చే దెబ్బలను మీరు తట్టుకోవాలి. ఓటమి అనేది అంతం కాదని గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు. మిత్రులారా, ఓటమి అనేది అంతం కాదు, అది ఒక పాఠము. బుద్ధుడు జ్ఞానోదయం పొందే ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ ఆయన ఎక్కడా ఆగిపోలేదు. మిమ్మల్ని మీరు నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండండి.
ఖచ్చితంగా మీరు నేర్చుకునే ప్రతి కొత్త విషయం మీకు ఒక కవచంలా మారుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుంచుకోండి, మీరు ఒక అద్భుతమైన శక్తి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని ఎవరూ పడగొట్టలేనంత ఎత్తుకు మీరు ఎదగాలి అంటే ముందు మీ మనసులో ఉన్న భయాన్ని మీరు పడగొట్టండి. బుద్ధిని మార్గంలో నడుస్తూ కరుణతో ఉంటూనే కొండంత ధైర్యంతో ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది మిత్రులారా. మీ యొక్క ప్రశాంతత ఎవరికి అప్పగించకండి. మీ యొక్క శాంతిని ప్రశాంతతని ఎవరిని అప్పగించకండి. ఎందుకంటే మిత్రులారా, నిన్ను నువ్వు గెలిచినప్పుడే, నిన్ను నువ్వు నియంత్రించుకున్నప్పుడే నువ్వు అత్యంత బలవంతుడు అవుతావనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. 100 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం మిన్నా అని బుద్ధుడు చెప్పిన సత్యాన్ని గుర్తుపెట్టుకో. 100 యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం మిన్నా అనే బుద్ధుడు చెప్పిన సత్యాన్ని గుర్తుపెట్టుకొని విజయం సాధించడానికి ఎప్పుడు మనశ్శాంతిగా శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయ మిత్రులారా. అప్పుడు విజయం ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది మిత్రులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సముద్రపు అలలు ఒడ్డును తాకి వెనక్కి వెళ్తాయి, కానీ ఒడ్డును ఉన్న కొండను కదిలించలేవుగా మిత్రులారా. సముద్రపు అలలు వచ్చి ఒడ్డును తాకి మళ్ళీ వెనక్కి వెళ్తాయి, కానీ ఒడ్డున ఉన్న కొండను కదిలించలేవు కదా. అలాగే నువ్వు కూడా ఒక కొండలా నువ్వు నిర్మించుకో. నిన్ను విమర్శించే వారు ఎప్పుడు కూడా నీ వెనుకనే ఉంటారు. నువ్వు మాత్రం నీ లక్ష్యం వైపు చూస్తూ ముందుకు సాగిపో అంటాడు గౌతమ బుద్ధుడు మిత్రులారా. ఓర్పు అనేది, నీలో ఉన్న ఓర్పు అనేది నీ బలహీనత కాదు అనే సత్యాన్ని తెలుసుకో. అది ఈ ప్రపంచాన్ని గెలవగల గొప్ప ఆయుధం అనే సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా, గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ సూత్రాలు మీరు ఆచరణలో పెట్టేసి మీరు కూడా మౌనంగా ఉంటూ మీ విజయంలో మిమ్మల్ని ఎవరూ ఆపలేనంత విధంగా మీరు ఎదిగి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని, అలా ఎదిగే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.